మంత్రాలకు ఎత్తుగడలకు ఒక్కసారి ఒకే దెబ్బకు సమాధానం చెప్పినట్టు కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల సమావేశంలో కాపుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సార్, కాపులకు చంద్రబాబు ద్రోహం చేస్తూ ఉన్నారు, కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ విస్మరిస్తోంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ముఖ్య నేతలు విమర్శలు చేశారు. సార్, కూటమిపై కాపుల్లో అసంతృప్తి పెరుగుతోందా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు టర్న్ అవుతోందా? సార్, మీరు అడిగిన రెండు ప్రశ్నలకు మొదటి ప్రశ్నకు ఎస్, సెకండ్ ప్రశ్న నో. మల్టిపుల్ చాయిస్లో చెప్పాలి. అసంతృప్తి పెరుగుతోంది, బట్ అసంతృప్తి ఉంది, పెరుగుతోంది అన్నాక అసంతృప్తి మొదలైంది. అది కరెక్ట్ వర్డ్ ఫ్రేజ్. కానీ అది వైసీపీ వైపు టర్న్ అవుతలేదు. ఎందుకు అవుతలేదు, దీనికి అసంతృప్తి ఎందుకు ఉంది మొదలు క్వశ్చన్. అది ఎందుకు వైసీపీ టర్న్ అవుతలేదో సెకండ్ క్వశ్చన్. ఎందుకు ఉంది అంటే దానికి కొన్ని కారణాలు చూస్తున్నాం మనం. మొదటి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలు. మీరు చాలా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా పనులు, అభివృద్ధి పనులే కావచ్చు, ఇతరత్ర పనులు, రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలో అనేక అంశాలు ఉంటాయి కదా. సో ఈ పనుల విషయంలో జనసేన ఎమ్మెల్యేలు చెప్తే కూడా అవుతలేవు. కానీ అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ టీడీపీ లీడర్ చెప్తే అవుతున్నాయి. ఈవెన్ కొన్ని ఉదాహరణలు కూడా నాకు తెలుసు. సీఎంఆర్ఎఫ్ కూడా ఎమ్మెల్యే ద్వారా పోతే కాకపోతే లోకల్ టీడీపీ లీడర్ ద్వారా పోతే అయిన ఉదాహరణలు కూడా నాకు తెలుసు. సో అందువల్ల మొదటి ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది అంటే జనసేన ఎమ్మెల్యేల కన్నా కూడా స్థానిక టీడీపీ నేతలకు అధికార వ్యవస్థ వింటోంది, ప్రభుత్వం యంత్రాంగం వింటోంది అనేది ఒక భావన. రెండవది ఏంటి అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు ఆ భాగస్వామ్యం కనిపించడం లేదు. అందువల్ల మీకు జనసేన నాయకులకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడము లేదు అనేది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతలకే గుర్తింపు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేత కార్యకర్తలకు గుర్తింపు లేదు అన్నది మొదటిగా వస్తున్న క్షేత్రస్థాయి ఇబ్బంది. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ ఫ్యాక్టర్. పొలిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో, స్థానిక నాయకులు ఉన్న బలమైన ఒపీనియన్ ఏంటంటే మేము జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతను తక్కువ అంచనా వేశాం. మా నాయకత్వం అసలు మేము ఏ పొత్తులు లేకపోయినా అధికారంలోకి వచ్చేవాళ్ళం. మేము ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం ద్వారా 21 సీట్లు జనసేనకు పోయాయి, 8 సీట్లు బీజేపీకి పోయాయి. నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు వీళ్ళు ఏమాత్రం పెరిగినా ఎక్కువ సీట్లు అడుగుతారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో కూడా వీళ్ళకి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. మా పదవులకు నష్టం జరుగుతోంది, మేమే ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచే వాళ్ళం అన్న భావన టీడీపీ శ్రేణుల్లో ఉంది. జనసేన శ్రేణులు ఏముంది, అసలు మేమే కలవకపోతే ఈ కూటమే అధికారంలోకి వచ్చేది కాదు. గేమ్ చేంజర్గా మా పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఈ సీనే ఉండేది కాదు. ఇది పొలిటికల్గా రెండు పార్టీల క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాప్. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే వరకు ఈ గ్యాప్ తగ్గుతుందా పెరుగుతుందో ఒక క్రిటికల్ మూమెంట్ వస్తుంది. ఎందుకంటే పదవులు కదా అక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే సమస్య కొద్దిమందికి ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో టీడీపీ ఎమ్మెల్యే అయితే జనసేన ఎమ్మెల్యే ఆస్పిరెంట్ నష్టం, జనసేన ఎమ్మెల్యే అయితే టీడీపీ ఆస్పిరెంట్ నష్టం. కానీ స్థానిక వచ్చే వరకు ఏవైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల ప్రెసిడెంట్ చాలా పోస్టులు ఉంటాయి కదా, జిల్లా పరిషత్ చైర్మన్, ఇట్లాంటి పోస్టులు చాలా ఉంటాయి. దానివల్ల ఎక్కువ మంది నాయకులకు డిస్టర్బ్ అవుతుంది అది. సో అందువల్ల అది ఏమవుతుంది అనేది ఒక క్రిటికల్ మూమెంట్ రావచ్చు. అది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు. ఇప్పుడు ఉదాహరణకు సాయి కృష్ణ వ్యవహారమే ఉంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు యాంగిల్ను సమర్థవంతంగా ముందుకు తెచ్చింది. అది ఎంత ప్రభావమైనా ఉండనియండి. కానీ సో ఒక సెక్షన్లో అంతకు చిన్న చిన్న ఇన్సిడెంట్సే కావచ్చు. మచిలీపట్నంలో మనందరూ తెలుసు, జనసేన నాయకుని ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చడము, దానిపైన బాలశౌరి కూడా మాట్లాడాడు, జనసేన ఎంపీ కూడా మాట్లాడాడు. సో దానిపైన కూడా ఇష్యూస్ వచ్చాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే అక్కడ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కాస్త కూటమిలో ఉండేటువంటి సయోధ్యను ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెడుతున్నది.
సో ఇది 4th ఫ్యాక్టర్గా అసంతృప్తి ఉంది. 5th ఫ్యాక్టర్ ఏంటంటే మీకు నాదెళ్ల మనోహర్ నోమో యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఆయన వాస్తవంగా పవన్ కళ్యాణ్తో కలిసిన రోజుల్లో ఆయన పొలిటికల్ స్టేచర్ చాలా ఎక్కువ, ఎందుకంటే శాసనసభ మాజీ స్పీకర్ అయినా. సో ఆ స్థాయిలో ఉన్న నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్కు సహకారం ఇస్తున్నాడు అని నాదెళ్ల మనోహర్ పట్ల జనసేన శ్రేణుల్లో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్, గౌరవం ఉంది. కానీ ఇటీవల లింగంనేనికి రాజ్యసభ సీట్ ఇవ్వడం పైన కాస్త అసంతృప్తి ఉంది. అయితే అది పెద్ద అసంతృప్తిగా వైసీపీ భావించవచ్చు. అంత అసంతృప్తి ఉండదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమి చేసినా సమర్థిస్తారు జన సైనికులు తప్ప పవన్ కళ్యాణ్కు అండగా వస్తున్న ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. అది అక్కడ కాస్త సంబంధం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే జనసేన వాళ్ళంతా చంద్రబాబు కోటే లేదా, టీడీపీ కోటే లేదా. పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ని సపోర్ట్ చేస్తే నాదెళ్ల మనోహర్ని కూడా సమర్థించారు. అయితే కొంత నాదెళ్ల మనోహర్తో పోలిస్తే లింగంనేనికి ఆ యాక్సెప్టబిలిటీ లేదు గనక ఎక్కడో ఒక చోట కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం. అది భారీగా ఉంది అని అనుకోను, కానీ కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం. సో ఇలా కొన్ని స్థానిక అంశాల ఆధారంగా అసంతృప్తి ఏర్పడిన మాట నిజం. కానీ అది ఏదో పెద్ద ఎత్తున కాపు ఓటు కంప్లీట్గా వైసీపీకి షిఫ్ట్ అవుతుంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న అంశాలపై కానీ పవన్ కళ్యాణ్ నుంచి కింది సైనికులు ఆశించిన స్థాయిలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా కానీ సంతృప్తి చెందడం లేదన్నది మాత్రం వాస్తవం. సో దట్ డజన్ మీన్ వాళ్ళంతా ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ డిజైన్ చేసుకుని ఇంకోరి దగ్గరికి పోతారని అనుకోను. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వైసీపీకి వెళ్ళినా అంబటి రాంబాబు, పేర్ని నానో, మరొకరు నేతలు కావచ్చు, కానీ అల్టిమేట్గా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదులుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సహకరించాలి. పవన్ కళ్యాణ్ వదులుకోవడము అసంతృప్తి ఉన్నా, కాస్త మనస్తాపాలు ఉన్నా కూడా స్టిల్ దే ప్రిఫర్ పవన్ కళ్యాణ్ కదా. ఎందుకంటే ఇంకో బలమైన కాపు నాయకుడు లేనప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్ అనే పాయింట్ వస్తుంది కదా. మిగతా ఇప్పుడు ఇతర సామాజిక వర్గాలు కూడా ఆయా పార్టీలు ఎందుకు ఓన్ చేసుకుంటున్నాయి? ఏ రాజకీయ పార్టీ ఒక కులం ఓట్లతో గెలవదు. ఏ రాజకీయ పార్టీని మనం కులంతోనే చూడలేము. కానీ కొన్ని కులాలు ఎందుకని ఆయా పార్టీలతో అంతగా అంటిపెట్టుకొని ఉన్నాయి? కారణం ముఖ్యమంత్రి మావాడు కదా అనే భావనే కదా. జనసేనలో కూడా అదే భావన ఉంటుంది కదా. జన సైనికుల్లో కూడా, కాపుల్లో కూడా అదే భావన ఉంటుంది. ఏముంటుంది కాపుల్లో భావన? మా కాపు నేత సీఎం కావాలి అని. అది పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటాడా లేదా అదంతా కూడా సంబంధం లేదు. మా పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటారు, మా చిరంజీవి కావాలని కోరుకోలేదా? చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ మనం కాపు నాయకులుగా చూడగలమా? వాళ్లకు కాపులు కాని వాళ్ళలో కూడా బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. బట్ స్టిల్ ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు కమ్మలు తప్ప వేరే వాళ్ళు ఓట్లేస్తలేరంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? కమ్మలు కాని వాళ్ళు ఎంతమంది ఓట్లేస్తలేరు చంద్రబాబు నాయుడు? రెడ్డిస్ కాని వాళ్ళు జగన్కి ఓట్లేస్తలేరా? అందువల్ల ఏ నాయకునికి ఏ పార్టీకి ఒకే కులం ఉండదు ఇప్పుడు. కానీ ఆ కులం అలా అంటి పెట్టుకొని ఉంటుంది. ఎందుకంటే వారికి ఒక ఐడెంటిటీ, కాస్ట్ అనేది ఐడెంటిటీ పాలిటిక్స్. మావాడు కదా అని, అది ఎమ్మెల్యే స్థాయిలో కాదు, మీకు ఏ స్థాయిలోనే ఉంటుంది. ఆ కులంతో సంబంధాలు లేని వారికి పట్ల కూడా మావాడు కదా అనే ఒక ఫీలింగ్ ఎక్కడో కానీ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్ల మీకు ఆ ఫీలింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? మీకు వైసీపీ వైపు రావాలి అంటే పవన్ కళ్యాణ్ డిజైన్ చేసుకొని రావాలి. పవన్ కళ్యాణ్ డిజైన్ చేసుకొని రావాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు లేదు కాపులకు. పైగా మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్థాయిలో చాలా బ్రహ్మాండమైనటువంటి స్నేహాన్ని చూపగలుగుతున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు పట్ల ధిక్కారస్వరం పవన్ కళ్యాణ్ చూపలేదు, పవన్ కళ్యాణ్ పట్ల అగౌరవము చంద్రబాబు నాయుడు చూపలేదు. సో అందువల్ల మ్యాక్రో లెవెల్లో, టాప్ లెవెల్లో పర్ఫెక్ట్ అలియన్స్ ఉంది. అందువల్ల కింద డిస్టర్బ్ అవుతుందా? అన్నిటికీ మించి ఈ సోషల్ కోయలిషన్ డిస్టర్బ్ అయినా, ఈ పొలిటికల్ కోయలిషన్ డిస్టర్బ్ అయినా లాభం జగన్కు అనే ఫ్యాక్టర్ వీళ్ళకి కల్పించుతుంది. జగన్కు లాభం జరుగుతుంది అనే దగ్గర వచ్చేవరకు మళ్ళీ అందరూ ఏకమవుతున్నారు. జగన్ పక్క పెడితే కాస్త డిఫరెన్సెస్, కాస్త అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే జగన్ ఫీల్డ్లోకి వస్తాడో అమ్మో మళ్ళీ జగన్కు వ్యతిరేకంగా మనం కలవాలి కదా అనే భావన కల్పించుతుంది. అందువల్ల మీరు అడిగిన క్వశ్చన్, కాపుల్లో అసంతృప్తి పెరుగుతోందా అంటే అసంతృప్తి మొదలైంది అని చెప్తాను నేను. పెరుగుతోంది అనేది చాలా పెద్ద వర్డ్. డిగ్రీ పెరుగుతుంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది.
కానీ అది వైసీపీకి టర్న్ అవుతుందా అంటే ఇప్పటికిప్పుడు టర్న్ అవుతలేదు. అది వైసీపీకి తెలియదా? వాళ్ళకు కూడా తెలుసు. కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో సోషల్ అలియన్సెస్ తీసుకుంటే కొన్ని సామాజిక వర్గాలు బలంగా కొన్ని పార్టీలు అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇక కాస్త స్వింగ్ అయ్యే సామాజిక వర్గాలు ఎవరు? కాపులు, బీసీలు. బీసీలో కూడా కొన్ని వర్గాల బీసీలు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ ఏంటంటే ఇప్పటికిప్పుడు బల్క్గా కాపు ఓటర్లంతా పవన్ కళ్యాణ్ డిజైన్ చేసుకొని తన వైపు వస్తారని కాదు. ఈ ప్రయత్నం వల్ల ఎంతో కొంత వచ్చిన కాపుల్లో కానీ బీసీల్లో కానీ తన వైపు కొంత తెచ్చుకున్న సోషల్ అరిథమెటిక్ మారి ఎలక్టోరల్ అరిథమెటిక్ మారుతుంది అనేది వైసీపీ వ్యూ. అందుకే ఇప్పుడు సాయి కృష్ణ ఇష్యూ పైన అమ్మడరాంబ కూడా పిలిపించాడు కదా, తన ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తాను, దానికి కాపులంతా కలిసి రండి అన్నాడు. చూడండి, మీరు గమనిస్తే మీడియాలో చూశాను. సో ఆయన బయట చూడలేదు నేను, కానీ మీడియాలో వచ్చింది అయితే కాపులంతా కలిసి. కాపులు ఎందుకు కలిసి రావాలి? మానవ హక్కుల ఉల్లంఘన సమస్య కదా, మానవ హక్కులకు నమ్మేవారందరూ రావాలి. కానీ కాపులందరూ రావాలన్నట్టు వైసీపీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందువల్ల పైకి మనం ఎన్ని చెప్పినా పాలిటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ కాస్ట్ అరిథమెటిక్. అందువల్ల ఆ కాస్ట్ అరిథమెటిక్ లో తన వైపు ఎంతో కొంత మొగ్గు రావాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి